గారు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి పార్టీకి సంబంధించినటువంటి మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారిని పిలిచి ఒక దిక్కుమల్లే మేనిఫెస్టో రిలీజ్ చేశారు. నేను ఆ పదం ఎందుకు వాడుతున్నా అంటే ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పల్లెలలో ఒక సామెత వాడుతురు, తనది కాకపోతే ఢిల్లీ దాకా దిగమన్నాడట. అట్లా అది అయ్యేది కాదు, పోయేది కాదు, చేసేది కాదు. కాబట్టి గతంలో అసలు ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలను చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసినట్టు మళ్ళొకసారి 5 గ్యారెంటీలను చెప్పి తెలంగాణ ప్రజలతో పాటు దేశ ప్రజల్ని కూడా మోసం చేయడానికి ఒక కొత్త ఒక కొత్త మేనిఫెస్టోని రిలీజ్ చేశారు నిన్న. ఆ మేనిఫెస్టో ఎట్లా ఉన్నదంటే రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నారు, ఈ 5 గ్యారెంటీలు, ఈ 5 హామీలు మాకు ఆత్మలో అని చెప్పిండు. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కూడా ఆత్మలో సొంటి. అవి ఏడా కనిపిస్తలేవు, మాకు ఎక్కడ కనిపిస్తలేవు. చచ్చిపోయినాక ఆత్మలైన మనుషులు ఆత్మలు నడవడే మనకు. 6 గ్యారెంటీలు ఆత్మలై తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కనిపిస్తలేవు. ఈ 5 గ్యారెంటీలు కూడా ఆత్మలు తిరగనే ఉంటాయని చెప్పి రాహుల్ గాంధీ గారు నిజమే ఒప్పుకొని ఇక్కడ. రేవంత్ రెడ్డి గారికి తెలుస్తలేదు. అంటే రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే మేము ఆత్మలు చెప్పినా లేదా నిజాలు చెప్పినా అబద్ధాలు చెప్పినా తెలంగాణ ప్రజలు నమ్ముతారు అని అనుకుంటున్నారు. ఒక మాట రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఏమన్నారంటే మేము ఎన్నికలలో పోతున్నాం, మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేసినాం, ఈ 6 గ్యారెంటీలు అమలు చూసే మీరు మాకు ఓటేయండి అని మేము ప్రజలు అడుగుతామన్నారు. 6 గ్యారెంటీలు ఎక్కడ అమలైనాయి రేవంత్ రెడ్డి గారు? 100 రోజులల్లో అమలు చేస్తామని చెప్పి 6 గ్యారెంటీలను 100 రోజులల్లో బొంద పెట్టారు మీరు. ఈ 100 రోజులల్లో మీరు బొంద పెడితే 6 గ్యారెంటీలు మీ రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు రాష్ట్రంలో ఆత్మలై తిరుగుతున్నాయి. రేపొద్దుగాల దేశంలో కూడా ఆత్మలై తిరుగుతాయి. అయినా దేశం మొత్తం మీ గ్యారంటీలని వాళ్ళ దేగేటోడు కూడా లేడేవాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే వీళ్లకు మెజారిటీ స్థానాలు గెలిస్తే ఒక నెల రోజుల కింద తెలంగాణ రాష్ట్రంలో 10 ఎంపీ స్థానాలు గెలిస్తే, నిన్నటి సభల 14 ఎంపీ స్థానాలు గెలిస్తే, ఇప్పుడు ఇచ్చిన 5 గ్యారంటీలతోటి పాత 6 గ్యారంటీలు కలిపి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అమలు చేస్తారట. అయ్యే పనేనా అది? దేశంలో ఎవడన్నా బుద్ధున్నోడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అనుకుంటున్నారా? ఒక దిక్కు నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసి భారతదేశాన్ని ఎంత అభివృద్ధి పదంలోకి నరేంద్ర మోడీ గారు తీసుకుపోతున్నారో చూసి ప్రజలు మరోసారి మోడీ గారిని ప్రధాని చేయాలి, బీజేపీకి ఓటేయాలని చూస్తుంటే ఈయన మాట్లాడతాడు. నిన్న నరేంద్ర మోడీ గారట హెలికాప్టర్లలో తిరుగుతుండట, రాహుల్ గాంధీ గారట నడుచుకుంటూ తిరుగుతుండట. కాబట్టి పాదయాత్ర చేసిన ప్రధానమంత్రి కావాలట మనకు. అంటే హెలికాప్టర్లలో పోయే ప్రధానమంత్రి వద్దు, నడుచుకుంటూ పోయే ప్రధానమంత్రి కావాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు కదా. మేము ఒకటే అడుగుతున్నాం, అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఇయాల్టి సంధి నడుచుకుంటూనే పరిపాలన చేయరు. మీరు కారు ఎక్కద్దు, మీరు హెలికాప్టర్ ఎక్కద్దు, మీరు ఢిల్లీకి కూడా విమానం ఎక్కిపోవద్దు. మీ రాహుల్ గాంధీ గారు పిలవంగానే రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నాం మేము, నేను హైదరాబాద్ కాంచెల్లి ఢిల్లీ దాకా నడుచుకుంటూ వస్తా, లేకపోతే పాక్కుంటూ వస్తా, లేకపోతే ఇంకోటి చేసుకుంటూ వస్తా, అప్పటిదాకా ఆగమని చెప్పాలి. ఇవాళ పరిపాలనా సౌలభ్యం కోసం, ఇతర దేశాలను కలవడం కోసం, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు వెళ్ళడం కోసం, అన్ని రాష్ట్రాల ప్రజలు అడ్రస్ చేయడం కోసం మనం ఎంత వేగంగా పోతే అంత వేగంగా పోవడం కోసం హెలికాప్టర్లకు పోతారు. హెలికాప్టర్ల పోవడం కూడా మీకు ఇలా ఇష్యూ అవుతుంది. డ్రెస్సులు వేసుకున్నది కూడా మీకు ఇష్యూ అవుతుంది. మీ లెక్క ప్రజా సమస్యలను పక్కదారి బట్టి క్రికెట్ మ్యాచ్లు చూడలే నరేంద్ర మోడీ గారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోయి రైతులు అరణ్య గోసపడుతుంటే, రాష్ట్రంలో నేత కార్మికులు ఉపాధి కోల్పోయి ఉరేసుకొని చచ్చిపోతుంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న సమస్యలు పడతలేవు మీకు. మంచిగా నువ్వు భార్యా బిడ్డలు వేసుకొని
ఉప్పల్ స్టేడియంలో కూర్చొని రాజు లెక్క క్రికెట్ మ్యాచ్ చూసుకుంటా జెండాలు ఊపుతున్నావు. గది మీ పరిపాలన చేసే తీరు. మీదికెళ్ళి నరేంద్ర మోడీ గారిని, కిషన్ రెడ్డి గారిని సిగ్గులేదు ఎగ్గులేదు అని మాట్లాడుతున్నారు స్థాయి మర్చిపోయి. మీ కాంగ్రెస్ పార్టీ పరిపాలనల 50-60 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి మీ కాంగ్రెస్ పార్టీ పరిపాలనల భారతదేశ ఆర్థిక వ్యవస్థను తుమ్ముతే ఊసిపోయే దూది పింజి లెక్క తయారు చేశారు మీరు. ఫ్రెజల్ 5 దేశాలలో ఒక దేశంగా ఉండే భారతదేశం సిగ్గుపడాలి. రేవంత్ రెడ్డి సిగ్గుపడాలి. ఆ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి అయినందుకు రాహుల్ గాంధీ సిగ్గుపడాలి. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిరమైనటువంటి 5 దేశాల్లో ఒకటిగా తయారైంది. రేపటి నాడు 3వ సుస్థిరమైనటువంటి ఆర్థిక వ్యవస్థలాగా తయారు కాబోతుంది. ఇంకొక 10-15 సంవత్సరాలు భారతదేశ ప్రజలు ఆశీర్వదిస్తే ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా భారతదేశాన్ని తీసుకుపోబోతున్నాం. అటువంటి పరిపాలనను పట్టుకొని మస్తు మాటలు మాట్లాడాను. రేవంత్ రెడ్డి గారికి నేను బహిరంగంగా డైరెక్ట్గా ఒక సవాల్ చేస్తున్నా. మీరు అన్నారు కదా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రో చెప్పి ఎన్నికలకు రావాలని, చలో మీరు రండి, ఎక్కడికి వస్తారో ఉద్యోగ కల్పన అనేటువంటిది ఎట్లా చేసినామో మేము చూపిస్తాం. భారతదేశంలో 2014 కంటే ముందు ఉపాధి అవకాశాలు ఏమున్నాయి, 2014 తర్వాత ఉపాధి అవకాశాలు ఎట్లా సృష్టించబడ్డాయో మేము చూపిస్తాం. మీరు అన్నారు కదా పార్లమెంట్లో క్వశ్చన్ అడిగితే 7.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి. 7.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాము అంటే అవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఉద్యోగ కల్పన అంటే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి ఇయ్యరు. అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు చేయరు. రేపు నువ్వు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తావు తెలంగాణ రాష్ట్రంలో మేము చూడమా? మీరు పెట్టినరు ఉద్యోగ కల్పనలా ఒక పాయింట్ పెట్టిర్రు, అది చూసినట్టు లేడు రేవంత్ రెడ్డి గారు. యువ న్యాయం అనేటువంటి ఒక వాళ్ళ పాంచ్ న్యాయలో ఒక పాయింట్ పెట్టిండు. ఏంటిదంటే అది గిగ్ ఎకానమీలో సామాజిక భద్రతను కల్పిస్తాము అని చెప్పిండ్రు. గిగ్ ఎకానమీ అంటే రేవంత్ రెడ్డి గారు మొదలు తెలుసుకోవాలి. ఇవాళ వాళ్ళు అడుగుతున్నటువంటి ఉద్యోగాల్లో ఒక 3 కోట్ల ఉద్యోగాలు భారతదేశంలో, ఒక 3 కోట్ల ఉద్యోగాలు కేవలం గిగ్ ఎకానమీ ద్వారానే సృష్టించబడ్డాయి. ఇవాళ జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, ర్యాపిడోలు కావచ్చు, లేకపోతే క్యాబులు కావచ్చు, ఇవన్నీ నడుస్తూ వీటి ద్వారా ఉపాధి పొందుతున్నారు ఒక 3 కోట్ల మంది. అంటే డిజిటల్ ఇండియా జరిగింది. డిజిటల్ ఇండియా ఎందుకైంది? మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ చేస్తే అయింది. అది ఎందుకైంది? నరేంద్ర మోడీ గారు మొత్తం భారతదేశం అంతా కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని పెంచి అన్ని బ్యాంక్ అకౌంట్లను కూడా డిజిటలైజేషన్ చేసి ఇవాళ పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే ద్వారా నల్ల డబ్బు లేకుండా వైట్ ట్రాన్సాక్షన్ అయ్యేటట్టుగా చేసి ఇవాళ ప్రతి అంశాన్ని కూడా డిజిటల్ ఇండియాకు కనెక్ట్ చేస్తే ప్రతి చోట కరెంట్ వచ్చి, ప్రతి చోట ఇంటర్నెట్ వచ్చి, మొబైల్ ఫోన్స్ కూడా ఇండియాలోనే తయారు చేసి ఇదంతా కూడా ఒక కనెక్షన్ 10 ఏళ్ళు క్రియేట్ చేస్తే ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. అవి ఉద్యోగాలు కావా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొత్తం పెన్ను కాగితం పట్టుకొని రాసుకుంటున్నారా? మొత్తం డిజిటలైజేషన్ వాడుకుంటలేరా? ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా కావాలంటే డిజిటల్గా ఆర్డర్ చేసుకుంటలేరా బయటికి? కాబట్టి వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడిచ్చిండ్రు అనంటే ఉద్యోగాలు ఇట్లా సృష్టించబడతాయి. ఇవాళ ఐటీ రంగంలో కావచ్చు, పారిశ్రామిక రంగంలో కావచ్చు, మీకు ట్రేడ్ సెక్టార్లో కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కావచ్చు, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో కావచ్చు, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో కావచ్చు, రోడ్స్ అండ్ బిల్డింగ్లో కావచ్చు, ఎక్కడైనా కూడా ప్రతి చోట కూడా పని ఉత్పాదకతను పెంచే విధంగా భారతదేశంలో అన్ని దిక్కుల కూడా ఉపాధి కల్పన అనేటువంటిది పెరిగింది. అది పెరిగింది కాబట్టికనే ఇవాళ సుస్థిరమైనటువంటి ఆర్థిక దేశాల్లో 5వ దేశంగా భారత్ నిలబడ్డది. ఉపాధి లేకపోతే, డబ్బు లేకపోతే, జీతభత్యాలు లేకపోతే ఇవాళ భారతదేశం ఆర్థిక స్థిరత్వ దేశాలకు ఎట్లా పోతుంది? కనీసం ఆలోచన కూడా లేకుండా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి, చర్చకు కూడా రావాలా. నేను ఇంకొక విషయం చెప్తా మీకు. ఈ శ్రామ్ అనే ఒక పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉపాధి పొందేటోళ్ళే ఈ 10 సంవత్సరాలలో రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళే 29 కోట్ల మంది భారతీయులు. ఇవన్నీ కనబడట్లే? 29 కోట్ల మంది భారతీయులు. ఇవాళ ముద్రా లోన్ల పేరుతోటి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపుగా ఒక 50 లక్షల మందికి లోన్లు ఇచ్చి
సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ను క్రియేట్ చేయడానికి నరేంద్ర మోడీ గారు అవకాశం కల్పించినారు. అది ఉపాధి కల్పన గల ప్రభుత్వ పథకాల ద్వారా ఇవాళ దాదాపుగా దెబ్బతిన్న